హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మహా మ్యాక్స్. సో వర్జిన్ బాయ్స్ అయితే సక్సెస్ కొట్టేసింది. సో ప్రొడ్యూసర్ గారు ఉన్నారు మనతో పాటు, రాజా గారు. ఆయన తెలుసు మనకి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్, అసలు ఇప్పుడు సక్సెస్ మీట్ వరకు ఆయన ఎట్లా ఉన్నారో ఫుల్ జోష్లోనే ఉంటారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు సక్సెస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు ఏంటి. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? అదిరిపోయింది. సినిమా చూసారా? సూపర్. అని మామూలుగా నాకు వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్ వాళ్ళు కనబడతారు, నాకు మీరు కనబడుతున్నారు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ కానీ అది? సక్సెస్ ఆడియన్స్ సినిమా థియేటర్కి వచ్చి చూసిన వాళ్ళు ట్రెమెండస్ రెస్పాన్స్. ఒక్కళ్ళని కూడా నేను ఎతుకుతున్నా, ఒక్కడన్నా దొరుకుతాడా, ఏమి నెగిటివ్ చెప్తాడో మనం కరెక్ట్ చేసుకోవచ్చు. నాకు లెర్నింగ్ అంటే ఇంట్రెస్ట్. చెప్తాడని చూస్తే ఒక్కళ్ళు కాదు, ఒక్కళ్ళు చెప్పాల. 5 థియేటర్లకు వెళ్ళాము నిన్న రాత్రి ఇనార్బిట్ వరకు. రాత్రి ఇనార్బిట్లో టికెట్లు మాకైతే దొరకలేదు. లాస్ట్లో వెళ్ళి ఎనమాల నుంచున్నాం మేనేజర్తో మాట్లాడి కొంచెం అలౌ చేయమని. తర్వాత అంటే సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళే చెప్తున్నారు అక్కడ మేనేజర్స్ వాళ్ళు, సార్ ప్రతి 2 నిమిషాలకి నవ్వుతానే ఉన్నారు సార్, సినిమా హాల్ అంతా మళ్ళీ చూస్తానికి వస్తారు వీళ్ళు. అంటే ఆ నవ్వుల్లో డిస్టర్బెన్స్లో కూడా ఉండుండొచ్చు, మళ్ళీ చూస్తానికి వస్తారు. ప్రతి ఒక్క సీను పండింది, కామెడీ అయితే ఎరగదీసింది. సో సినిమా గురించి నో బ్యాడ్ ఫీడ్బ్యాక్. ఈవెన్ బుక్ మై షోలో కూడా 9.6 రేటింగ్ ఇచ్చారు. అది ఎందుకు అలా జెన్యూన్, ఎంతో కొంత జెన్యూనిటీ ఆ రేటింగ్లో ఉంటుంది. ఎందుకంటే టికెట్ కొన్నవాడే రేటింగ్ ఇవ్వగలుగుతారు, దానికి 1-on-1 ఉంటుంది. బుక్ మై షో వాడు ఈ మాఫియాని పసిగట్టి ముందే వాడు కరెక్ట్గా సిస్టమ్ పెట్టాడు, ఎంతో కొంత వాడికి చేతనైనంతవరకు. అది చూస్తే అదేమో 9.6 ఉంది. హాల్లో ప్రతి ఒక్కరిని అడిగితే ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. హాల్లో ఏమో ఫుల్ అవుతున్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, నా సినిమా గురించి కాకపోయినా వేరే సినిమాల గురించి కూడా కిల్ చేయడానికి ఒక మాఫియా తయారైంది. వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదు, వాడు ఎవడో కూడా తెలియదు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. వాడు సినిమా చూడకుండా ముందే రివ్యూ రాసుకొని రెడీగా పెడతాడు. నాకు ఇంత డబ్బులు ఇస్తే ఈ రేటింగ్ వేస్తా, ఇంత డబ్బులు ఇస్తే ఈ రేటింగ్ వేస్తా అని. వాడు దీని మీద వ్యాపారం, శవాల మీద పేలాలు ఏరుకునే వ్యాపారం నాకు తయారైంది. నీకు డబ్బులు ఒకడు 40,000 ఇస్తే ఆ పోల్ చక్కేవాడు ఇది చేస్తాననేది మా టీం వాళ్ళకి వచ్చింది. నీకు 40,000 కాదు, నువ్వు అసలు రివ్యూలు నీకు ఏం అర్హత ఉందని రివ్యూ చేస్తావు, నీకు 1,00,000 కావాలంటే ఇస్తాను, నువ్వు లైఫ్లో బాగుపడే మార్గాలు చెప్తాము, నీ అర్హత ఏంటి రివ్యూ ఇవ్వడానికి. సెన్సార్ వాళ్ళు చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తారు, ఆడియన్స్ చూసి వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి 100 రూపాయలు పెట్టుకుని టికెట్కి వస్తారు. బఫేలో వచ్చినోడు ఏదో ఒక ఫుడ్, నచ్చిన ఫుడ్ తింటాడు. ఆ ఫుడ్లో నువ్వెవడు ఇసుక చల్లటానికి? ఆ ఫుడ్ నువ్వు తినలేవు, వండినోడికి పనికిరాదు, నీకు పనికిరాదు, నువ్వు కూడా దాని మీదే బతుకుతున్నావు. ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నావు? నేను చెప్పేది అది. ఆ నెగిటివిటీని పోగొట్టుకో. నేను కోరుకుంటున్నా నీలో నెగిటివిటీ పోవాలి, నీలాంటి వాళ్ళల్లో డబ్బులు సంపాదించడానికి ఇది కాదు మార్గము అని నేను చెప్తున్నా. చాలామంది కూడా ఏంటంటే రివ్యూస్ చూసి సినిమాలకు వెళ్తూ ఉంటారు. రివ్యూ అనేది ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉండాలి కానీ లైక్ కిల్ చేసేలాగా ఉండకూడదు. సో దాని మీద మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు ఒకటి, పబ్లిక్ డొమైన్లో వాక్ స్వాతంత్రం ఉంది కదా అని దానికి ఒక లిమిటేషన్ ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పబ్లిక్లో సిగరెట్ తాగకూడదు, బట్ సిగరెట్లు అమ్ముతున్నారు, తాగొచ్చు. అట్లా చాలా ఉన్నాయి. ఆ రూల్స్ తెలియక వీళ్ళు పిచ్చి పిచ్చిగా రివ్యూలు పెడుతుంటారు. సరిగ్గా నాలాంటి వాడు ఎవడో తగిలి ఆ సిస్టంలో ఆ చట్టాలు ఆ సెక్షన్లు ఓపెన్ చేస్తే ఇది ఖచ్చితంగా జైలుకి పోతారు వీళ్ళు. వాడి మీద యాక్షన్ తీసుకుంటున్నాం ఆల్రెడీ. ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. వాడికే నేను 40,000 కాదురా 50,000 ఇస్తాను మంచి రివ్యూ రాని చెప్పి ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాడిని అవుతాను. వాళ్ళే రేపొద్దున రిలీజ్ అయ్యే పెద్ద పెద్ద మూవీస్ హరిహర వీరవల్లు కానీ కింగ్డమ్ కానీ వాటికి పెద్ద థ్రెట్ అవుతారు. ఆల్రెడీ థ్రెట్గా అవుతూనే వస్తున్నారు. వాళ్ళని పెంచి పోషిస్తే ఈ మాఫియా వ్యవస్థ ఎక్కువైపోతుంది రేపొద్దున. దీన్ని ఆదిలోనే కారుకు 4 టైర్లలో ఒక టైరు జర్నలిజం, దానికి పంచర్ పడింది. కారు ముందుకెళ్తూ ఉంటే టైర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది పంచర్ వేయకపోతే. ఆ ఆపి పంచర్ వేసి టైర్ సరి చేస్తేనే కారు ముందుకు వెళ్తుంది కరెక్ట్గా. సో ఆ పంచర్ ఇప్పుడు వేయమని చెప్తున్నా నేను. అలాగే కారు ముందుకు తీసుకెళ్తే టైర్ నలిగిపోతుంది, ఎందుకు పనికిరాదు. సో అటువంటి బగ్స్ని పట్టుకొని జర్నలిజం ముసుగులో ఉన్నారు వాళ్ళని మీరే పట్టుకోవాలి. అటువంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. దానికి ఏం చేయాలో చెప్పండి, మా వంతు సహకారం చేస్తాం, అందరూ కలిసి చేయాలి. 24 క్రాఫ్ట్స్ చేయాలి, హీరోలు హీరోయిన్లు కూడా చేయాలి. అందరికీ దెబ్బ ఇది. నేను చెప్పేది అదే. అదర్వైజ్ సినిమా సూపర్ సక్సెస్, అన్ని సినిమాలు బాగా ఆడాలి. నిన్న రిలీజ్ అయిన అన్ని సినిమాలకు వెళ్ళండి, ఎవ్రీ వీక్ అన్ని సినిమాలని. మీరు పెట్టే 100 రూపాయలకి ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఎవడో రివ్యూ కోసం చూసి మీకు లేదా మైండ్ ఎవడో చెప్పింది ఎందుకు వింటారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టే కొన్ని సినిమా చూడడానికి రిలీజ్ అవ్వడానికి ముందలే రివ్యూలు వచ్చేసినాయి, వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేశా అని చెప్తున్నారు. సో రెస్పాన్స్ ఎలా వచ్చింది ఏంటి, అసలు ఏమైంది? ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సినిమా రిలీజ్ అవ్వకముందే రివ్యూలు ఎలా పెడతారు అంటే, వాడు లింక్ ఫస్ట్ వచ్చేస్తుంది, వాడు పాపులర్ అవ్వాలని ముందే పెట్టేస్తారు. అంటే రివ్యూ అని కొడితే ఎవరైనా ఆడియన్ వాడు లింక్ వస్తుంది కదా, ఆ దాంతో రిలీజ్ అవ్వకముందే పెట్టేస్తారు. అది ఇంకా పర్వర్టెడ్ బ్రెయిన్ అది. అటువంటి వాళ్ళని అసలు ఎంకరేజే చేయకూడదు. అసలు ఆడియన్స్కి బుర్ర ఎలా లేదు, సినిమా చూడకముందు రివ్యూలు ఎలా చూస్తారు సినిమా రిలీజ్ అవ్వకముందు. అటువంటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాం ప్రొడ్యూసర్ కౌన్సిల్స్లో, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఇమీడియట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, మేము కూడా తీసుకుంటున్నాము. ఇటువంటి వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. నీకు మంచి మార్గంలో నడవాలంటే మేము సాయం చేస్తాం రా. నీకు సంపాదించేదానికంటే ఎక్కువ సంపాదించే మార్గాలు చెప్తాం. ఇది కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు బోట్లో కూర్చొని నీ బోటుకే నువ్వు బొక్కేస్తే నువ్వు మునిగిపోతావు, అందరూ మునిగిపోతారు. చాలా తప్పది. మార్చుకోండి మీ పందా.
థ్యాంక్ యూ. సార్ ఇంకొకటి ఏంటంటే వర్జిన్ బాయ్స్ అయిపోయింది, మరి వర్జిన్ గర్ల్స్ ఎప్పుడు అండ్ కొత్త ఆవకాయలు ఇవన్నీ ఎప్పుడెప్పుడు మాకు రుచి చూపిస్తున్నారు? ఒరిజిన్ గర్ల్స్ అది స్క్రిప్ట్ సెట్ అయిన తర్వాత దాన్ని తగ్గట్టుగా చూస్ చేయాలని ఉంది. మంచి కామెడీ ఎంటర్టైనర్. వెరీ సూన్ విల్ అనౌన్స్, వెరీ సూన్ విల్ కమ్ ఇన్ డిఫరెంట్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆదరిస్తున్న వాళ్ళందరికీ సినిమాకి వెళ్ళండి, ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వద్దు. సినిమా థియేటర్లు టికెట్లు దొరకవు ఈరోజు, సాటర్డే సండే, సెకండ్ సాటర్డే సండే. కొంచెం అలర్ట్గా వెళ్ళండి. బుక్ మై షోలోనే అందరూ బుక్ చేసుకోవద్దు, వాకిన్ బుక్ చేసేసుకుంటున్నారు అందరూ చాలామంది, కొద్దిగా తక్కువ రేట్ ఉంటుందని. సో చూడండి మీ దగ్గరలో థియేటర్లో. మీకు ఏదైనా నచ్చకపోతే కమెంట్ కూడా చేయండి మా ఇన్స్టాగ్రామ్స్లో. నిజంగా నచ్చకపోతే చెప్పండి, సినిమా టికెట్ కూడా మీకు వాపస్ ఇచ్చేస్తాం. ఛాలెంజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.